నరసరావుపేటలో అట్టహాసంగా సామాజిక పెన్షన్ల పంపిణీ. 6,000 మందికి 5 కోట్ల పంపిణీ. ఇంటింటికి తిరిగి పెన్షన్లు అందించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం క్రింద అక్టోబర్ 1న ప్రారంభమైన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నరసరావుపేట నియోజకవర్గంలో అసలు పండుగలా మారింది. తెల్లవారుజాము నుంచే అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికి తిరిగి వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు స్వయంగా చేతిలో అందజేశారు. వాలంటీర్ల సహకారం లేకుండానే ఈ పంపిణీ విజయవంతంగా జరిగిందని, ఇది కూటమి ప్రభుత్వ నిబద్ధతకు మరో ఉదాహరణ అని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. నియోజకవర్గంలోని దాదాపు 6,000 మంది ప్రయోజనాలకు మొత్తం 5 కోట్ల పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేశామని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. ప్రతి ఒక్కరికి నెలవారీ పెన్షన్లు మా ప్రజల జీవనోపాధికి బలమైన మద్దతుగా నిలుస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా 63.50 లక్షల మందికి 2,745.50 కోట్ల విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం అద్భుతంగా సాగుతోంది. మా నియోజకవర్గంలో కూడా ఇదే ఉత్సాహంతో పంపిణీ పూర్తి చేశాం అని ఆయన అన్నారు. నరసరావుపేట పట్టణంలోని 28వ, 30వ వార్డులలో ఏనుగు బజార్ ప్రాంతంలో ప్రత్యేకంగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అక్కడి ప్రజల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందజేశారు. ప్రతి ఒక్కరిని సంతోషపడేలా చేశాం. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ముఖాల్లో కనిపించిన సంతోషం మాకు అతి పెద్ద పురస్కారం. రాష్ట్రంలో వాలంటీర్ల సహాయం లేకుండా ఈ పంపిణీ విజయవంతం అవడం మా ప్రభుత్వం సామర్థ్యానికి నిదర్శనం అని ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, స్థానిక అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కలిసి ఇంటింటికి తిరిగి ప్రజలతో మమేకమై మాట్లాడుతూ పెన్షన్లు పంపిణీ చేశారు. ప్రజల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ పెన్షన్ పథకం ద్వారా మా నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి మద్దతు అందుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని ఆయన ఎమ్మెల్యే అరవింద్ బాబు హామీ ఇచ్చారు. సార్ ఒకసారి సార్ బాబాయ్ పట్టుకో బాబాయ్. ఓకే సార్.